గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రభుత్వం ఏర్పడిన 9 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమము ఈ స్థాయిలో చేస్తున్నాం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నారా లోకేష్ గారిని పిలిపించి ఈ ప్రాంతాన్ని అందరూ కూడా గమనించే విధంగా చేసినాం. వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. సార్, ముఖ్యంగా కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల మంది హాజరయ్యే భక్తులు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? ఈ రోజున మీరు చూస్తే మాకున్నటువంటి మౌలిక వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ వారు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, స్థానిక ఆర్డీఓ కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అందరూ కూడా సమిష్టి కృషిగా రాజకీయ నాయకులతో పాటు రాజకీయ పార్టీల వారు అందరూ కలిసి సమిష్టి కృషితో ఈ రోజున ఎవరైతే భక్తాదులు వస్తారో ఊరి బయటే వాళ్లకు పార్కింగ్ చేసేటువంటి పరిస్థితి, అక్కడి నుంచి ఉచిత బస్సులు మొదటిసారిగా ప్రవేశపెట్టినాం. ఊర్లోకి వచ్చేటువంటి భక్తాదులకు ఉచితంగా తీసుకురావడము, ఉచితంగా మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే పార్కింగ్ చేసినారో అక్కడికి వదలడానికి కానీ, అంతే స్థాయిలో ఏదైతే పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినారో ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఈ ఆతిథ్యం ఇవ్వడం అనేది గోదావరి పుష్కరాల కంటే ముందే కదిరిలో మొదలైనటువంటి పరిస్థితి. మీరు ఎక్కడ ఏ వీధి లేకపోయినా అందరు భక్తాదులు వచ్చినటువంటి భక్తాదులకు కూడా ఇబ్బంది లేకుండా మంచి నీళ్లు కావచ్చు, భోజనం కావచ్చు, మజ్జిగ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, పళ్ళు కావచ్చు, మా ఊరి వాళ్ళే వాళ్ళకు అందజేస్తారు ఉచితంగా. వాళ్ళని మా ఇంటికి వచ్చినటువంటి అతిథులుగానే చూసుకునేటువంటి సాంప్రదాయం కదిరిలో అతి పురాతనంగా ఉంది. అది మరింత పెద్ద ఎత్తున ఆచరిస్తున్నటువంటి పుర ప్రజలకు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతే స్థాయిలో ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్ కొరత ఉంటే బయట నుంచి తెప్పించేసి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటికి కానీ ఆహారానికి కానీ పారిశుద్ధ్యం కూడా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రాగా అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా చేస్తున్నాం. అంతే స్థాయిలో బందోబస్తుకు వస్తే పోలీసు వారు దాదాపు 500 మంది పైన పోలీసులు వచ్చి బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కూడా మీరు చూడొచ్చు. అన్ని రకాలుగా మా వంతుగా కృషి చేస్తున్నాం. వచ్చే రోజుల్లో మెరుగైనటువంటి వసతులు కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కదిరి వైపు చూసే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఎమ్మెల్యేగా మీరు చెప్పినటువంటి నేపథ్యం, ఇక్కడ ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయని వివిధ ప్రాంతాల వారు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇంకా నేను అనుకున్న స్థాయికి రాలేదనే భావన నాకుంది. వచ్చే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది. మీరు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని కదిరిలో చూడబోతారు. ఒక స్థానిక నాయకుడికి అవకాశం వస్తే, అధికారం వస్తే, మనసులో సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎంత స్థాయిలో పనిచేయగలరు, ఎంత స్థాయిలో ఆ ప్రాంతాభివృద్ధికి పాటుపడగలుగుతారు, ఎంత స్థాయిలో ఆ ప్రాంతాన్ని మార్పు చేసి చూపించగలరో వచ్చే రోజుల్లో మీరు ఖచ్చితంగా సాక్ష్యంగా నిలవబోతారని చెప్పేసి కూడా తెలియజెప్తాను. సార్, ఫైనల్గా సార్, కదిరి కూడా అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఈ వైపు చూసేలా అభివృద్ధి ఉంటుంది అనేది మీరు ఎమ్మెల్యే కాకముందు చెప్పినటువంటి అంశం. ఆ విధంగా ఆ దిశగా మీరు అడుగులు పడుతున్నాయి. ఈ రోజున ఈ క్షేత్రానికి ప్రసాద్ స్కీమ్లో డిపిఆర్కి తీసుకొచ్చినాం. అంతే స్థాయిలో ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కూడా రూపకల్పన చేసినాం. మొన్నటి రోజున నారా లోకేష్ గారు వచ్చినప్పుడు 2 ప్రతిపాదనల గురించి కూడా తెలియజెప్పడం జరిగింది. మీ వంతుగా మాకు ప్రభుత్వం తరపున మాట సాయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు చెప్పాలంటే ఆయన మనస్ఫూర్తిగా పైకి పెట్టి మరి నేను మనస్ఫూర్తిగా చేస్తా అని చెప్పడం కూడా తెలియజెప్పడం జరిగింది. డౌన్ ద లైన్ ఇంకొక 1.5 year లో మీరు చూడబోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.